హాయ్ అందరికీ. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ వచ్చేసి అరికెలతో ఇడ్లీస్. చాలా సాఫ్ట్‌గా అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. అరికెలు అంటే తెలుగులో చిరుధాన్యాలు. చిరుధాన్యాలని ఇంగ్లీష్‌లో మిల్లెట్స్ అంటారు. అరికెలని ఇంగ్లీష్‌లో కోడో మిల్లెట్స్ అంటారు. అరికెల్లో ఫైబర్స్, ప్రోటీన్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మనం అరికెలని డైలీ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రించడంతో పాటు మనకి బరువు తగ్గడానికి, మన జీర్ణక్రియని మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అరికెలు. ఇవే కాకుండా మన గుండె ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే అరికెల్లో కాలుష్యం కూడా ఉంటుంది. కాలుష్యం వల్ల మన ఎముకలు దృఢంగా మారుతాయి. రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పుతో 3 కప్పుల అరికెలని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే అరికెలని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పుని తీసుకోండి. ఈ మినపప్పులోకి ఒక 2 స్పూన్ల మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మినపప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. అలాగే మనం అరికెలని కూడా వాష్ చేసుకోవాలి. అరికెల్లో చాలా డస్ట్ ఉంటుంది. వాటర్ మొత్తం నల్ల నల్లగా అయిపోతాయి. ఒక 6 నుంచి 7 సార్లు లేక 8 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా వైట్‌గా వాటర్ వచ్చేంత వరకి శుభ్రంగా కడుక్కోండి. అరికెల్లో చాలా డస్ట్ ఉంటుంది. అందుకే శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని క్యాప్ పెట్టేసి అరికెలని, మినపప్పుని రెండిటిని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోండి. మిక్సీ పట్టుకునే ముందు ఒక కప్పు అటుకుల్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ లేదా ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. మనం మినపప్పు, అరికెలు నానబెట్టుకున్నాం కదా 6 అవర్స్, చూడండి చాలా బాగా నానిపోయాయి. వీటిని మనం మిక్సీ పట్టుకునే ముందు వాటర్ వంపేసి అరికెలది, పప్పుది రెండిటిది వాటర్ వంపేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అరికెలని ఒక హాఫ్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా అటుకుల్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని రవ్వగా మిక్సీ పట్టుకోండి. ఇడ్లీస్ చేసుకుంటున్నాం కాబట్టి లైట్‌గా రవ్వగా మిక్సీ పట్టుకోండి. ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ మొత్తం పోసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మిగతా అరికెలు కంప్లీట్‌గా మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని అందులోకి అటుకుల్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకొని అరికెల బ్యాటర్ ఏ బౌల్‌లో అయితే ఉందో అదే గిన్నెలోకి ఈ మినపప్పు బ్యాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి తగిపడినంత సాల్ట్, నేను 1½ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని 6 to 8 అవర్స్ ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేసుకోండి. నేను ఈవినింగ్ మిక్సీ పట్టాను. నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేశాను. మధ్యాహ్నం నానబెట్టుకొని ఈవినింగ్ 7కి అలా మిక్సీ పట్టి 7 to మార్నింగ్ వరకు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టాను. ఇలా క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇలా కంప్లీట్‌గా హాఫ్ వరకు ఉన్న బ్యాటర్ కాస్త కంప్లీట్ ఫుల్‌గా ఫర్మెంటేషన్ చాలా బాగా అయింది. ఇలా ఫర్మెంటేషన్ అయిన బ్యాటర్‌ని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకోండి. మీడియం సైజ్ గ్లాస్‌తో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వాటర్‌ని స్టవ్ పైన పెట్టేసుకోండి. మనం వాటర్ హీట్ అయ్యేలోపు ఇడ్లీ ప్లేట్స్‌లో ఇడ్లీస్ పెట్టేసుకుందాం. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్స్‌లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ వేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ బ్యాటర్‌తో ఫిల్ చేసుకోండి. మనం ఇలా ఫిల్ చేసుకునే లోపు వాటర్ కూడా వేడైతాయి. ఇలా కంప్లీట్‌గా ఫిల్ అయిపోయిన తర్వాత మనం క్యాప్ తీసి చూసారు కదా వాటర్ హీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి.
10-15 మినిట్స్ తర్వాత చూసారు కదా! చాలా బాగా ఉడికిపోయాయి. ఇలా స్పూన్‌తో చెక్ చేసుకోవాలి. స్పూన్‌కి అతుక్కుంటే ఉడకనట్టు, అతుక్కోకుండా ఇలా కంప్లీట్‌గా క్లీన్‌గా వస్తే ఉడికినట్టు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఉడకకపోతే ఇంకొక 5-10 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా కంప్లీట్‌గా ఉడికాయంటే మనకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. అరికెలతో సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీస్. ఈ ఇడ్లీలని మనం టమాటా చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ మన ఇష్టం ఎలా తిన్నా చాలా బావుంటాయండి. నేను పుదీనా చట్నీ ప్రిపేర్ చేసింది ఆల్రెడీ ఉంది. సో, అందుకే పుదీనా చట్నీతో సర్వ్ చేశాను.